నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్సెస్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం మెరిట్ లిస్ట్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎట్లా ఆబ్జెక్షన్ రైజ్ చేయాలని చెప్పి డీటెయిల్ అయితే మాట్లాడుకుంటాం. ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఉంది ఆబ్జెక్షన్ని రైజ్ చేయడానికి. ఈరోజు 4 PM దాకానైతే మనకు టైం అయితే ఉందన్నట్టు. సో ఈ ఆబ్జెక్షన్ ఎట్లా రైజ్ చేయాలని చెప్పి మనం అయితే డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా ఎవరైనా లైక్ మీ నేమ్ లేకపోయినా, మీ నేమ్ లోపల మిస్టేక్స్ ఉన్నా, మీరు ఒకవేళ ఆబ్జెక్షన్ రైజ్ చేయకపోతే మాత్రం డెఫినెట్‌గా ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. అండ్ ప్రీవియస్‌గా మనం నిమ్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఈ వీడియో మస్తు హెల్ప్‌ఫుల్ అయితది వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు ఆబ్జెక్షన్ రైజ్ చేయకపోతే. ఇక్కడ మనం చూసుకుంటే ఇది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా రిలీజ్ చేస్తారు. సో ఇట్లా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఎప్పుడైతే ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ ఉండయో అప్పుడు వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా రిలీజ్ చేస్తారన్నట్టు. అండ్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 8th సెప్టెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అండ్ మనకి 10th సెప్టెంబర్ 2025 4 PM వరకు టైం అయితే ఇచ్చిర్రు ఆబ్జెక్షన్‌ని రైజ్ చేయడానికి. మీరిక్కడ మెయిన్‌గా చెక్ చేసుకోవాల్సింది ఏందంటే, మీ అప్లికేషన్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా? మీ నేమ్ ప్రాపర్‌గా ఉందా లేదా? యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఉందా లేదా? అండ్ మీ కేటగిరీ ఏదైతే ఉందో కేటగిరీ కరెక్ట్‌గా పడిందా లేదా? పీహెచ్ స్టేటస్ యెస్సా నోనా? అండ్ ఎబ్సెట్ ర్యాంక్ ఎంత ఉంది? సో మీ ఎబ్సెట్ ర్యాంక్ కరెక్టే పడిందా? అండ్ ఇంటర్ లోపల వచ్చిన పర్సెంట్ కరెక్టే పడిందా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే ఉందా? అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఈవెన్ సింగిల్ లెటర్, సో మీ నేమ్ లోపల సింగిల్ లెటర్ రాకపోయినా, సింగిల్ లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా మీరు ఆబ్జెక్షన్‌ని రైజ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్ టైమ్ లోపల మనకు ఒకవేళ సీట్ వస్తే, సో నువ్వు అబ్జెక్షన్ ఎందుకు రైజ్ చేయలే అని చెప్పి అడుగుతారు కదా! సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఏం చేయాల్సి ఉంటది అంటే, ఒకవేళ మీ నేమ్ రాకపోయినా, మన డీటెయిల్స్ ఏమైనా తప్పున్నా కూడా ఆబ్జెక్షన్‌ని రైజ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో ఇది అండ్ ఇంకొక విషయం ఏందంటే, అబ్జెక్షన్ రైజ్ చేయకపోతే ఏమైతదంటే, నేమ్ లేనోళ్ళ నేము రాదు. అండ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నేమ్ లేకపోతే నువ్వు మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ లేకపోతే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో లేకపోతే, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉండది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నీ నేమ్ లేకపోతే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సెలింగ్. ఓకేనా? సో కౌన్సెలింగ్‌కి పార్టిసిపేట్ చేయడానికి ఉంటది. మనం అరౌండ్ ఒక రూ. 2000, రూ. 2500 పెట్టి అప్లై చేసుకున్నాం. నేమ్ రాకపోతే అప్లై చేసుకొని అక్కడ బెనిఫిట్ ఏముంటది? ఓకేనా? సో అది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు అబ్జెక్షన్ రైజ్ చేయాలని చెప్పి. సో ఎవరికైతే క్యాండిడేట్స్‌కి అబ్జెక్షన్స్ ఉంటాయో, ఈ అబ్జెక్షన్స్‌ని రైజ్ చేయాలి అని చెప్పి మనకు 10th సెప్టెంబర్ 2025 4 PM వరకు టైం అయితే ఇచ్చారన్నట్టు వీళ్ళు. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏదైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో ఇందులోపల ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఈరోజు 4 PM దాకా టైం ఉంది. ఓకేనా? సో అసోసియేట్ డీన్ అకాడమిక్ టు నిమ్స్. సో మనం ఈ అబ్జెక్షన్‌ని వీళ్ళకైతే తెలిసేలా చేయాల్సి ఉంటదన్నట్టు. సో ఎట్లాంటి అబ్జెక్షన్ లేకపోతే మనం సో ఏదైతే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారన్నట్టు. మనం ఈ అబ్జెక్షన్ ఎట్లా రైజ్ చేయాలి అని చెప్పి తెలుసుకునే దానికంటే ముందు మనకు సో అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేసిన. సో మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా, బీపీటీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా మనం ₹154కి సబ్స్క్రిప్షన్ అయితే పెట్టి 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ₹154కే మీకు 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో 6 మంత్స్ అంటే మొత్తం మీకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి డీటెయిల్డ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తానట నేను. సో ఫేజ్ 1లా సీట్ ఎట్లా రావాలి, మనకు కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడెక్కడ సీట్లున్నాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి, అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి సీటు ఫేజ్ 1 ఎట్లా రావాలని చెప్పి అండ్ ఫస్ట్ మనం సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా ఉంటాం. మన గైడెన్స్ లోపల ఆల్రెడీ ప్రతీది కూడా వీడియో ఫార్మాట్ లోపల, పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉంది. అండ్ ఎవ్రీ మంత్ 10th, 20th అండ్ 30th లైవ్ అయితే కండక్ట్ చేస్తాం.
లైవ్ కండక్ట్ చేసి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయని అయితే క్లారిఫై చేస్తా అన్నట్టు. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th 1-2 PM. సో, మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని కూడా నేనైతే చెప్తా అన్నట్టు. సో, ఇది సబ్స్క్రిప్షన్ గురించి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద మనకి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ది లింక్ ఉంటది. లేకపోతే మీరు ప్లే స్టోర్ నుండి కూడా అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మనకు ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే ఇచ్చిర్రన్నట్టు. సో, ఈ ఈమెయిల్‌కి మన డాక్యుమెంట్స్ అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు కదా అంటే మీ నేమ్‌లో ఏమన్నా లైక్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా. 040 అని ఉంది కదా! సో, ఈ నెంబర్‌కి కాల్ చేసి మీరేం చెప్తారు కదా అంటే, సార్ ఇట్లా అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనకి 8th రోజు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కదా సార్! ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఆ మెరిట్ లిస్ట్ లోపల నా డీటెయిల్స్ కరెక్ట్ లేవు సార్. మిస్టేక్ ఉన్నాయి. లేకపోతే నా నేమ్ రాలేదు. అండ్ మా కేటగిరీ తప్పుంది అని చెప్పండి. సో, వాళ్ళొక సొల్యూషన్ చెప్తారు. ఓకేనా. సో, వాళ్ళు మ్యాక్స్ ఏం చెప్తారు కదా అంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసిర్రు కదా! ఈ ఈమెయిల్ ఐడీకి వాళ్ళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపమంటారు. ఇప్పుడు కేటగిరీ మిస్ అయిందనుకో, కేటగిరీ మిస్టేక్ ఉన్న సిట్యుయేషన్ లోపల కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి షేర్ చేయి. అండ్ మీ నేమ్ తప్పుందనుకో, ఎస్ఎస్‌సి మెమో వాళ్ళకి షేర్ చేయి. సో, అట్లా వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చెప్తారు. అండ్ మనకు డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా కూడా ఎస్ఎస్‌సి మెమో పంపాల్సి ఉంటదన్నట్టు. సో, అట్లా కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపాల్సి ఉంటది. సో, డాక్యుమెంట్స్ వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఒకవేళ నువ్వు రైజ్ చేసిన ఆబ్జెక్షన్ కరెక్ట్ ఉన్న సిట్యుయేషన్ లోపల వాళ్ళు ఓకే చేస్తారన్నట్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజ్ చేసి రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, ఇది అండ్ మనకి ఇక్కడ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. తర్వాత హెల్ప్ అయితది. అండ్ థిస్ ఈజ్ అబౌట్ అవర్ మెరిట్ లిస్ట్. అండ్ ఫర్దర్‌గా మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.